జ్యువెలరీ 55వ షోరూమ్ ని హైదరాబాద్ సుచిత్రాలో ప్రారంభించారు. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ కొత్త షోరూమ్ ను ప్రారంభించారు. గత 40 సంవత్సరాలుగా దక్షిణ భారతదేశంలో బంగారు, వెండి, వజ్రాభరణాల వ్యాపారంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకుందన్నారు లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్. ఇప్పుడు హైదరాబాద్ సుచిత్రాలో 55వ షోరూమ్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఆయన. తయారీ ధరకే బంగారం, వెండి, వజ్రాభరణాలను అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్ లో బంగారం నగల తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. Okay, sir. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్న లలిత జ్యువెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ తో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ లక్ష్మి. లలిత జ్యువెలర్స్ 55th షోరూమ్ ఓపెన్ అయిపోయింది. సో ప్రస్తుతం మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. 55వ షోరూమ్ సుచిత్రా సర్కిల్ హైదరాబాద్లో ఓపెన్ అయింది. సో మీరందరూ రావాలా. మీకు తెలుసు కదా, డబ్బులు ఊరికేని రావు కాదు, పైసలు ఎవరికి ఊరికేని రావు. ఇది మీ తెలంగాణ లాంగ్వేజ్. సో మీరు లలిత జ్యువెలరీకి రండి, మీకు నచ్చిన నగ ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి అని చెప్పి ఆ మాట నేను చెప్పిన వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఏ షోరూమ్ వాళ్ళ కూడా ముందరికి రాలేదు. నేను చెప్పినట్ట ఎవరు పేపర్ యాడ్ కానీ టీవీ యాడ్ కానీ ఎవరు చెప్పలేదు. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మీరు కంపేర్ చేసుకోండి. నేను కొనమని చెప్పడం లేదు, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేని రావు. సో మీ ట్రేడ్ మార్క్ డైరెక్ట్ చెప్పేశారు, డబ్బులు ఎవరికి ఊరికే రావు, పైసలు ఎవరికి ఊరికే రావు. సో వాల్యుబుల్గా ఖర్చు పెట్టుకోవాలి. అంటే రీసెంట్ డేస్లోనే మీరు చెప్పారు సార్, గోల్డ్ రేట్ అలా పెరిగిపోతుంది అమాంతం అని, అదే జరుగుతోంది. మరి ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు, ఏం చెప్తారు? అసలు మీకు ఇంకో క్వశ్చన్ తెలుసా? ఒక 10 days ముందు మేడం గారు వచ్చి నా ఇంటర్వ్యూ చేశారు. అది టీవీ 10లోనే ఉంది, లింక్ ఉంటుంది, మీరు చూడండి. ఇప్పుడు నేనేం చెప్పాను ఆ రోజంటే, మీకు తెలుసో తెలీదు, రీసెంట్గా మన బడ్జెట్ వచ్చినప్పుడు మేడం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మనకు ఆల్మోస్ట్ కిలోకి, అంటే మీకు రూపాయల్లో చెప్తున్నాను, 15 లక్షలు ఉండే డ్యూటీని 9 లక్షలు తగ్గించారు, 6 లక్షలు వేస్తున్నారు. ఇప్పుడు ఉండే రేట్, కరెంట్ రేటు, ఈరోజు రేటు 73,75,000. అది 9 లక్షలు కానీ తగ్గించకుండా ఉంటే ఈరోజుకి 93 లక్షలు అయి ఉండేది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వెరీ సూన్, అతి త్వరలో బంగారం తగ్గే సమస్య లేదు. బంగారమే. మీరు ₹1,00,00,000 చూస్తారు, దానిపైన కూడా చూస్తారు. నేను ఈ ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 years ముందు కూడా ఇంటర్వ్యూలో అదే చెప్పినాను. 1000 సార్లు అడిగిన ఒకటే మాట చెప్తాను, బంగారమే, తగ్గే సమస్య లేదు. తగ్గినట్టు ఉంటుంది, కానీ మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచినప్పుడు చూస్తే సూర్యుడిలాగా పైకి ఉంటుంది. అంటే తగ్గేటప్పుడు 100లో తగ్గి, పెరిగేటప్పుడు మాత్రం వేలల్లో ఎందుకు పెరిగిద్ది సార్? ఇది ఒక్కసారి మా అందరికీ చెప్పగలరా? అది తగ్గే తట్ట ఉంటే మీరేం చేస్తారంటే, వాళ్ళు 100 తగ్గిస్తుంటే ఇంకా తగ్గద్దు అనుకుంటామా, వాడు చెప్పని చెప్పి 10,000 పెంచుతాడు. సో అది వచ్చేసి ఇండియా చేతిలో లేదు, మా చేతిలో లేదు, అది ఇంటర్నేషనల్. వాళ్ళకి తెలుసు బంగారం ఎక్కడ పోవాలి. నేను చెప్తున్నాను కదా, నాకు నాలెడ్జ్లో బంగారము రాబోయే రోజుల్లో చాలా పెరిగిపోద్ది. నేను చెప్తే ఈరోజు మీకు ఏంది అని ఇట్లా చెప్తున్నారని చెప్పేసి కిలో 2 కోట్లు అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఆలోచించకుండా ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు వచ్చేసి షోరూంలో బంగారం కొనుక్కోండి, ఆలోచనే చేయొద్దు. సో సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం సో షోరూమ్ గురించి? ఇప్పుడు మేము ఎందుకంటే ఇంత నియర్ బై షోరూమ్ పెడుతున్నామంటే, ఈ మధ్య గోల్డ్కి విలువ చాలా ఎక్కువైపోయింది, రిస్క్ ఎక్కువైపోయింది. సో ఆ ఏరియాలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మీకు దగ్గరలోనే, అంటే మనకడ జ్యువెలరీ తీసుకోపోతున్నాము, ఆ రిస్క్ తగ్గిపోతుంది. కాబట్టి ఇది హైదరాబాద్లో మాది 5వ షోరూము. అతి త్వరలో సికింద్రాబాద్ కూడా హైదరాబాద్లో, అంటే సికింద్రాబాద్లో కూడా ఓపెన్ అవుతుంది. తర్వాత రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్లో ఓపెన్ అవుతుంది. అది ఫుల్ డైమండ్ షోరూమ్ అనమాట. తర్వాత వరంగల్, మిర్యాలగూడ,
ఖమ్మం. సో ఇవి కూడా నెక్స్ట్ ఇంకా 2 monthsలో ఓపెన్ చేయబోతున్నాము. తర్వాత కడప కూడా అతి త్వరలో ఓపెన్ అవుతుంది. కడప మేబీ ఇంకా 30-40 డేసే ఉంది. సో అది కూడా పెద్ద షోరూము. సో రాబోయే రోజుల్లో ఒక 100 షోరూమ్ లాగా ఆంధ్ర తెలంగాణలో వస్తాయి. 100 కాదు, ఇంకా చాలా 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 బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలి. ఇలాగే సక్సెస్ఫుల్గా మీరు ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బ్రాంచ్. క్రౌడ్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మాకు కూడా అలాగే ఉంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా, ఇంటిల్ల బాది అందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. ఎందుకంటే G+2 చాలా హ్యూజ్ ప్లేస్ ఉంటుంది. సో అందరూ వచ్చి ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు. ఈ రోజే ఇక్కడ ప్రారంభమైంది సుచిత్ర సర్కిల్ హైదరాబాద్లో. సో అందరూ రండి, విజిట్ చేయండి. లలిత జ్యువెలర్స్లో ఉన్న ఈ కలెక్షన్ అంతా కూడా ఒకసారి విజిట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేయొచ్చు. బికాస్ డబ్బులు ఎవరికి ఊరికే రావు.